హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు జాబ్స్ ఏరియా జన్ యూట్యూబ్ ఛానల్. ఇవాళైతే మనకి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా సెంట్రల్ గవర్నమెంట్ నుంచి అయితే మనకి మినిస్ట్రీ ఆఫ్ హోమ్ అఫైర్స్ నుంచి పర్మనెంట్ కానిస్టేబుల్ జాబ్స్ అనేవి రావడం జరిగినాయి. మనకైతే కానిస్టేబుల్ జాబ్ నోటిఫికేషన్ అనేది రీసెంట్‌గా అయితే లేటెస్ట్‌గా రిలీజ్ చేయడం అయింది. సో, ఎవరైతే 10థ్ పాస్ అయ్యారో మినిమమ్ 10థ్ క్వాలిఫికేషన్‌తో అయితే పర్మనెంట్ గవర్నమెంట్ జాబ్స్ అయితే క పొందండి. మీకైతే సాలరీ కూడా దాదాపు 40,000 దాకా అయితే మీకు ఇవ్వడం జరుగుతుంది. అండ్ ఆల్సో మీకు ఎటువంటి ఎక్స్‌పీరియన్స్ కూడా అక్కర్లేదు. మీరు జస్ట్ కేవలం 10థ్ పాస్ అయితే సరిపోతుంది. అందరూ అయితే ఈ పర్మనెంట్ గవర్నమెంట్ జాబ్స్‌కైతే అప్లై చేసుకోవచ్చు. మనకి సెంట్రల్ గవర్నమెంట్ జాబ్స్ కాబట్టి మనకైతే పర్మనెంట్‌గా అండ్ ఎక్స్‌ట్రా అలవెన్సెస్ కూడా అయితే మనకి ఇవ్వడం జరుగుతుంది. అండ్ ఆల్సో తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ ఎవరైనా సరే అప్లై చేసుకోవచ్చు. ఆల్ ఓవర్ ఇండియన్స్ అయితే అందరూ అప్లై చేసుకోవచ్చు. మనకివి రిక్రూట్‌మెంట్ అనేది చేయడం జరుగుతుంది. సో, ఎవరికైతే ఇంట్రెస్ట్ ఉందో గవర్నమెంట్ జాబ్ చేద్దాం అనుకుంటున్నారో, ఎవరికైతే నిరుద్యోగులున్నారో వాళ్ళందరూ అయితే ఈ జాబ్స్‌కైతే అప్లై చేసుకోవచ్చు. ఈ వీడియోనైతే చివరిదాకా చూడండి. ఎక్కడ స్కిప్ చేయకుండా ఎలా అప్లై చేసుకోవాలి, ఎవరు ఎలిజిబిలిటీ అండ్ ఎలా ఏమేమి క్వాలిఫికేషన్స్ కావాలి, ఎన్ని పోస్టులున్నాయి, ఇవన్నీ డీటెయిల్స్ అయితే చెప్పడం జరుగుతుంది. మీరు కనుక మన ఛానల్‌ని ఫస్ట్ టైమ్ చూస్తున్నట్లయితే ఖచ్చితంగా అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎందుకంటే డైలీ జాబ్ అప్డేట్స్ అనేవి రావడం జరుగుతాయి. అండ్ ఆల్సో ఈ వీడియోనైతే ఖచ్చితంగా అయితే లైక్ చేయండి. లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. సో, లెట్స్ గెట్ ఇంటు ద వీడియో. మనకైతే ఇది సెంట్రల్ గవర్నమెంట్ నుంచి అయితే మనకి మినిస్ట్రీ ఆఫ్ హోమ్ అఫైర్స్ కిందైతే మనకి ఇండో టిబెటన్ బోర్డర్ పోలీస్ ఫోర్స్ అయితే మనకి వాళ్ళ నుంచి అయితే మనకి ఈ రిక్రూట్‌మెంట్ అనేది రావడం జరిగింది. ఈ జాబ్ రిక్రూట్‌మెంట్‌లో అయితే మనకి హెడ్ కానిస్టేబుల్ పోస్ట్ అండ్ కానిస్టేబుల్ పోస్టులకైతే మనకి రిక్రూట్‌మెంట్ అనేది చేయడం జరుగుతుంది. మనకి చాలా వేకెన్సీస్ అనేవి ఉండడం జరిగినియి. ఇక్కడ మనకి వేకెన్సీస్ చూసుకున్నట్లయితే హెడ్ కానిస్టేబుల్, కానిస్టేబుల్ కెనల్ మ్యాన్ అనే జాబ్స్‌కైతే మనకి జాబ్ వేకెన్సీస్ అనేవి ఉండడం జరిగినియి. హెడ్ కానిస్టేబుల్ పోస్ట్‌కైతే మనకి 18 ఇయర్స్ నుంచి 27 ఇయర్స్ ఉన్నవాళ్ళు అందరూ సరే అప్లై చేసుకోవచ్చు. కానిస్టేబుల్ పోస్ట్‌కి చూసుకున్నట్లయితే 18 నుంచి 25 ఇయర్స్ ఉన్నోళ్ళందరూ అప్లై చేసుకోవచ్చు. కానిస్టేబుల్ కెన్నెల్ మ్యాన్‌కొచ్చేసరికి 18 నుంచి 27 ఇయర్స్ ఉన్నోళ్ళు ఎవరైనా సరే అప్లై చేసుకోవచ్చు. మనకిక్కడ కానిస్టేబుల్ అన్న జాబ్ పోస్టులకైతే మనకి మినిమమ్ 10థ్ పాస్ అయితే సరిపోతుంది. వాళ్ళందరూ అయితే అప్లై చేసుకోవచ్చు. మెట్రిక్యులేషన్ ఆర్ ఈక్వివలెంట్ ఫ్రమ్ ద రికగ్నైజ్డ్ బోర్డ్ అని చెప్పేసి మనకివ్వడం జరిగింది. సో, 10థ్ పాస్ అయినా, 12థ్ పాస్ అయినా, లేకపోతే ఐటీఐ చేసినా, లేకపోతే డిగ్రీ పాస్ అయినా, గ్రాడ్యుయేట్ పాస్ అయినా ఏది చేసినా సరే ఈ జాబ్స్‌కైతే అప్లై చేసుకోవచ్చు. ఎందుకంటే మినిమమ్ 10థ్ క్వాలిఫికేషన్ సరిపోతుంది. తర్వాత మనకి హెడ్ కానిస్టేబుల్ జాబ్ పోస్ట్‌లకి చూసుకున్నట్లయితే మినిమమ్ క్వాలిఫికేషన్ వచ్చేసరికి 12థ్ పాస్ అవ్వాలని చెప్పేసి మనకి ఇవ్వడం జరిగింది. అండ్ ఆల్సో మీకైతే ఒక సర్టిఫికేషన్ అనేది ఉండాలనమాట. అంటే డిప్లొమా ఇన్ పారా వెటర్నరీ ఆర్ వెటర్నరీ కోర్స్ రిలేటెడ్ ఏదైతే సర్టిఫికేషన్ గాని, లేకపోతే కోర్స్ గాని ఉంటుందో అలాంటి ఫీల్డ్స్‌లో అయితే మీకు కొంచెం నాలెడ్జ్ అనేది ఉండాలి. సో, ఆ ఫీల్డ్‌లో అయితే మీకు సర్టిఫికేట్ అయితే ఉండాలి. సో, వాళ్ళైతే అందరూ అప్లై చేసుకోవచ్చు ఫర్ దిస్ హెడ్ కానిస్టేబుల్ పోస్ట్. ఈ కానిస్టేబుల్ యానిమల్స్ ట్రాన్స్‌పోర్ట్, కానిస్టేబుల్ కెనల్ మ్యాన్‌కైతే అందరూ అయితే అప్లై చేసుకోవచ్చు. బోత్ మెన్ అండ్ వుమెన్ ఫ్రమ్ ఆల్ ఓవర్ ద ఇండియా. మనకైతే ఈ అప్లికేషన్ వచ్చేసరికి ఆన్‌లైన్‌లో అయితే అప్లై చేయాల్సుంటుంది. మనకి ఇక్కడ వెబ్‌సైట్ కూడా అయితే ఇవ్వడం జరిగింది. ఈ వెబ్‌సైట్‌లో అయితే మనకి అప్లై చేయాల్సుంటుంది. recruitment.itbpolice.nic.inలో అయితే ఇక్కడ మనకి అప్లికేషన్ ఫీస్ చూసుకున్నట్లయితే కేవలం రూ. 100 మాత్రమే ఉంది. సో, మీరు ఎవరైతే అప్లై చేద్దాం అనుకుంటున్నారో వాళ్ళందరూ అయితే ఖచ్చితంగా అయితే అప్లై చేయండి. కేవలం రూ. 100 మాత్రమే. అది కూడా మనకి ఎక్స్ సర్వీస్ మ్యాన్ అండ్ ఆల్సో ఎస్సీ, ఎస్టీ ఈ కేటగరీస్ వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళు ఎటువంటి అప్లికేషన్ ఫీస్ కూడా పే చేయవసరం లేదు. సో, అందరూ అయితే తప్పకుండా అప్లై చేసుకోవడానికి ట్రై చేయండి. మనకి ఇవి సెంట్రల్ గవర్నమెంట్ జాబ్స్ అండ్ మినిస్ట్రీ ఆఫ్ హోమ్ అఫైర్స్ నుంచి వచ్చినియి కాబట్టి ఇది పర్మనెంట్ అండ్ అఫీషియల్ నోటిఫికేషన్ ఇది. సో, మీరు ఎటువంటి ఫేక్ నోటిఫికేషన్ చెప్పా అని అనుకోవసరం లేదు. మనకి ఎంప్లాయ్‌మెంట్ న్యూస్‌లో అయితే మనకి రావడం జరిగింది. సో, మనకిక్కడ సాలరీ పే స్కేల్ చూసుకున్నట్లయితే 25,500 నుంచి 81,100 రూపీస్ దాకా అయితే మనకి సాలరీ అనేది ఇవ్వడం జరుగుతుంది. గ్రూప్ సి నాన్ గెజిటెడ్ పోస్టులకైతే మనకి 21,000 నుంచి 69,000 వరకైతే మనకి రావడం జరుగుతుంది. సో, సెలెక్టెడ్ క్యాండిడేట్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళందరికీ అయితే జాబ్స్ అనేవి రావడం జరుగుతాయి. ఇంకా అప్లికేషన్ ఫార్మ్ అనేది ఇంకా మనకి ప్రొవైడ్ చేయలేదు. మనకిది షార్ట్ నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేయడం జరిగింది. డీటెయిల్డ్ నోటిఫికేషన్ అయితే మనకింకా రిలీజ్ చేయలేదు. మనకిక్కడ పోస్టులు చూసుకున్నట్లయితే ఆల్ కేటగరీస్‌లో అయితే మనకి అవైలబుల్‌గా ఉన్నాయి. హెడ్ కానిస్టేబుల్ పోస్ట్ మేల్‌కైతే మనకి 4 అన్‌రిజర్వ్డ్ అండ్ టోటల్ వేకెన్సీస్ హెడ్ కానిస్టేబుల్‌కైతే మనకి 9 టోటల్ వేకెన్సీస్ ఉన్నాయి. ఫీమేల్‌కి కూడా అయితే వేకెన్సీస్ అనేవి ఉండడం జరిగినాయి. కానిస్టేబుల్ మేల్ అండ్ కానిస్టేబుల్ ఫీమేల్ మొత్తం కలిపి 115 వేకెన్సీస్ అయితే ఉండడం జరిగినాయి. కానిస్టేబుల్ కెనల్ మ్యాన్ అయితే ఓన్లీ మేల్ క్యాండిడేట్స్ అయితే అప్లై చేసుకోవచ్చు. మిగిలిన 2 జాబ్స్‌కైతే మనకి మేల్ అండ్ ఫీమేల్ బోత్ అయితే అప్లై చేసుకోవచ్చు.
సో, మనకి దాదాపు 120 జాబ్స్ దాకా అయితే ఉండడం జరిగినాయి కాబట్టి, సో, అందరూ అయితే తప్పకుండా అప్లై చేసుకోవడానికి ట్రై చేయండి. ఎవరికైతే జాబ్స్ కావాలి, ఎవరికైతే పోలీస్ జాబ్స్ చేద్దామనుకుంటున్నారో వాళ్ళందరూ అయితే అప్లై చేసుకోవచ్చు. సో, సెంట్రల్ గవర్నమెంట్ జాబ్స్ కాబట్టి మనకి చాలా సాలరీ అయితే ఉండడం జరుగుతుంది. మీకు ప్రమోషన్స్ కూడా అయితే రావడం జరుగుతాయి. ఇక్కడ తర్వాత చూసుకున్నట్లయితే ఇక్కడ ద సెలక్షన్ ప్రాసెస్ విల్ కన్సిస్ట్ ఆఫ్ ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్. మీకైతే ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్ ఉంటుంది. తర్వాత ఫిజికల్ స్టాండర్డ్ టెస్ట్ ఉంటుంది. తర్వాత రిటన్ టెస్ట్ ఉంటుంది. తర్వాత వెరిఫికేషన్ ఆఫ్ డాక్యుమెంట్స్ మీ డాక్యుమెంట్స్ వెరిఫికేషన్ చేసేసి తర్వాత మీకైతే జస్ట్ మెడికల్ ఎగ్జామినేషన్ అనేది ఉంటుంది. మెడికల్ ఎగ్జామినేషన్ చేసేసిన తర్వాత మిమ్మల్ని అయితే సెలెక్ట్ చేయడం జరుగుతుంది. ఇదైతే సెలక్షన్ ప్రాసెస్ అన్నమాట. మెడికల్ ఎగ్జామినేషన్ టు యాక్సెస్ ద ఫిట్‌నెస్ ఆఫ్ ద క్యాండిడేట్స్ అని చెప్పేసి మనకి ప్రొవైడ్ చేయడం జరిగింది. మనకి ఇది ఆన్‌లైన్‌లో అప్లికేషన్ ఫిలప్ చేయడానికైతే మనకి 12థ్ ఆగస్ట్ నుంచి అయితే మనకి అప్లై అనేది చేసుకోవచ్చు. సో, ఎవరైతే ఇంట్రెస్ట్ ఉండి అప్లై చేద్దాం అనుకుంటున్నారో వాళ్ళందరూ అయితే కంపల్సరీ 12థ్ ఆగస్ట్‌నైతే కంపల్సరీగా అప్లికేషన్ అనేది పెట్టుకోవడానికైతే ట్రై చేయండి. అస్సలు మిస్ అవ్వద్దు. అప్లికేషన్ క్లోజింగ్ వచ్చేసరికి 10థ్ సెప్టెంబర్ కల్లా అయితే మనకి క్లోజ్ అయిపోతుంది. ఆ లోపలైతే మీరు అప్లై చేయాల్సి ఉంటుంది. సో, మీరైతే తప్పకుండా అయితే అప్లై చేయండి. ఇంకా మనకి ఇది సెంట్రల్ గవర్నమెంట్ జాబ్స్ కాబట్టి మనకి ఆల్ మెన్ అండ్ వుమెన్ ఫ్రమ్ ఆల్ స్టేట్స్ అయితే మనకి అప్లై చేసుకోవచ్చు. ఇండో టిబెటియన్ బోర్డర్ పోలీస్ ఫోర్స్ నుంచి అయితే మనకి రిక్రూట్మెంట్ అనేది లేటెస్ట్‌గా అయితే రావడం జరిగింది. ఎవరికైతే ఇంట్రెస్ట్ ఉందో వాళ్ళందరూ అయితే అప్లై చేసుకోండి. ఇంకా మీ ఫ్రెండ్స్ గ్రూప్స్ కూడా అయితే కంపల్సరీగా ఈ జాబ్ వీడియోనైతే షేర్ చేయండి. వాళ్ళకి కూడా అయితే యూజ్ అవ్వడం జరుగుతుంది. సో, మీకు ఇంకా ఎలాంటి జాబ్స్ కావాలనుకుంటున్నారో కింద కామెంట్ బాక్స్‌లో అయితే కామెంట్ చేయండి. ఆ జాబ్ వీడియోస్ అయితే చేయడం జరుగుతుంది. సో, ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. థాంక్ యూ.